Yeah, good evening, all of you. Hello. My voice వినపడుతుందా? Please confirm once. గుడ్ ఈవినింగ్ సార్. Yeah, very good evening. So, last class చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm. క్లియర్ కదా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? సార్ అది పీరియడ్ చేంజ్ చేసినప్పుడు మధ్యలో చేంజ్ చేస్తే తీసుకుంటుందా సార్? ఫస్ట్ చేంజ్ చేసి ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలా? ఏది మా? పీరియడ్ ఇప్పుడు చేంజ్ చేయమన్నారు కదా, 25 to 26 పెట్టమన్నారు కదా, 1/4/25 to 31st March 26. అది ప్రాబ్లం మధ్యలో ఉన్నప్పుడు చేస్తే తీసుకుంటుందా సార్? అసలు మధ్యలో ఎలా చేస్తారు? ఫస్ట్ 12 months పీరియడ్ చేంజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే అయిన తర్వాత అంటే 12 ఇప్పుడు months ఇప్పుడే కదా. ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఎప్పుడైనా చేయాలి. అది 12 months ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత చేయాలి. ముందు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ప్రాబ్లం మేము చేయాలి కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలో తెలియట్లేదు సార్. నిన్ననే అది ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోయింది. చేయాలంటే 1 April 25 నుంచి చేయాలి. 1 April నుంచి 25 చేసి నెక్స్ట్ ఇయర్‌కి 26 కాబట్టి 26 స్ప్లిట్ చేయాలి. 25 బదులు 26 పెట్టాలి. అంతే. మీరు లాస్ట్ ఇయర్‌లో ఉంటే 25 పెట్టాలి. ఈ ఇయర్‌లో స్టార్ట్ చేస్తే 26 పెట్టాలి. అంతే. స్ప్లిట్టింగ్ దానికేం రియల్ టైమ్‌లో చేయలేదు కదా! ప్రాక్టీస్ కోసం కదా! ఓకే. స్ప్లిట్టింగ్ ఎలా చేయాలనేది మీకు తెలియాలి అంతే కాన్సెప్ట్. అది ఏ ఇయర్ కాదు కాదు. సార్, వేరియబుల్ పే, ప్రొఫెషనల్ ట్యాక్స్ అవి ఇచ్చినప్పుడు అది కరెక్ట్ గా తీసుకున్నట్టు అనిపించలే, అందుకోసం అని అడిగాను. ప్రెజెంట్ ఇప్పుడు ఏది ఉంటే అదే తీసుకోండి. దాన్నేముంది? ఈరోజు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ తీసుకోండి. అంతే కదా! ఈ ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవ్వండి. దాన్నేముంది? ప్రాబ్లమ్ ఏమొస్తుంది? మనం ఇయర్ ఏదైనా పెట్టొచ్చు మా. ప్రాబ్లమ్ ఏమి రాదు. ఓకే ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు అక్కడ మెటీరియల్‌లో 23 ఉంటది. మనం 24 చేస్తున్నాం. ఇయర్‌తో సంబంధం లే. డేట్, మంత్ చాలు. ఇయర్ ఏదైనా ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏమి రాదు. ఓకే. యాహ్! గైస్. సో, ఇది మన సెకండ్ ఛానల్ టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఏపీ అండ్ టాలీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన వీడియోస్ కూడా వీటిలో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే. యాహ్! డన్ గైస్. ఓకే. సో, లాస్ట్ క్లాసెస్‌లో ఈవే బిల్ అంటే ఏంటి? తర్వాత టాలీ ప్రైమ్ 4.0 సంబంధించిన ఫీచర్స్ ఏంటి అనేది క్లియర్‌గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్‌లో టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్ ఏంటి? అవి ఎలా యూజ్ చేస్తారు? అనేది టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో డన్. సో పీపీటీ కనబడుతుందా? యాహ్! చూడండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఏవైనా అప్డేషన్స్ వస్తే టాలీ ప్రైమ్‌లో నోటిఫికేషన్ పంపిస్తారు. తర్వాత స్టిఫ్ వ్యూ అంటే డే బుక్‌లో లైన్స్ వస్తాయి చూసారా? డే బుక్‌లో గాని, ప్రాఫిట్ అండ్ లాస్‌లో గాని, బ్యాలెన్స్ షీట్‌లో గాని లైన్స్ లాగా బాక్స్ లాగా వస్తాయి. వాటిని స్టిఫ్ వ్యూస్ అంటారు. డే బుక్, ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్. ఏ వెర్షన్ మనం యూజ్ చేస్తున్నాం అనేది ఎలా తెలుసుకోవాలి? ఆటో క్రియేషన్ ఆఫ్ ఎ లెడ్జర్ యాస్ పర్ జీఎస్టీ పోర్టల్. జస్ట్ ఒక సప్లయర్‌ది గాని, కస్టమర్స్ గాని జీఎస్టీ నంబర్ ఉంటే చాలు. ఆ జీఎస్టీ నంబర్ ఇస్తే యాస్ పర్ గవర్నమెంట్ జీఎస్టీ పోర్టల్‌లో వాళ్ళు ఏ విధంగా రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. వాళ్ళు లాస్ట్ 6 మంత్స్ ఫైలింగ్ చేశారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో, ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్‌లో వెళ్లి 6 అవర్సా లేదంటే 30 డేస్ అనేది డైరెక్ట్ టాలీ నుంచి ఫైలింగ్ చేయడం ఎలా అనేది చూడొచ్చు. చెక్ వెండర్ ఆర్ కస్టమర్ జీఎస్టీ స్టేటస్ చెక్ చేయొచ్చు. ఫైల్ జీఎస్టీఆర్ 1 అండ్ జీఎస్టీఆర్ 3బి డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ఫ్రమ్ ద్వారా చేయొచ్చు. ఓకే. సో, మాక్సిమం మనకి ఆఫ్‌లైన్ ద్వారానే చేస్తారు చాలామంది. ఎందుకంటే ఏదైనా ఫెచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెటప్ అవ్వదనేసి చాలా మటుకు చేయరు. తర్వాత డౌన్‌లోడ్ 1 ఇయర్ జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2ఏ అండ్ జీఎస్టీఆర్ 3బి ఫర్ రీకన్సిలేషన్ చేస్తారు. ఇవి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన అప్డేషన్స్. ఓకే. సో, ఇప్పుడు మనకి వీటిని ఏ విధంగా టాలీ ప్రైమ్ 6.0లో చెక్ చేయాలో చూద్దాం. ఓకే.
టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేశాను. సంథింగ్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. శ్రీఆర్ ట్రేడింగ్ కంపెనీ. యా. సో ఇక్కడ F1 హెల్ప్ పైన బెల్ ఐకాన్ కనబడుతుంది చూసారా? బెల్ ఐకాన్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఎలాంటి అప్డేషన్స్ వచ్చినా, ఏవైనా వచ్చినా ఇక్కడ నోటిఫికేషన్ కనబడుతుంది. దీని మీద మీరు 2 టైమ్స్ ఇచ్చారంటే అది అప్డేషన్ అయిపోతుంది. ఓకే, ఏం అప్డేట్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇస్తుంది అనమాట. కీప్ యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేటెడ్ టు ఎన్ష్యూర్ టైమ్లీ కమ్యూనికేషన్. ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ అప్డేటెడ్. కింద నోటిఫికేషన్ చూపిస్తుంది చూడండి. టైంతో సహా ఏ రోజు అప్డేట్ చేశారనేది కూడా ఇక్కడ షో చేస్తుంది. టైమ్ అండ్ డేట్, యాక్టివిటీ, అప్లికేషన్ అండ్ కంపెనీ, డిస్క్రిప్షన్. ఇది ఒక ఫీచర్. తర్వాత స్ట్రిప్ వ్యూ అంటే ఏంటి? ఓకే, ఎస్కేప్. ఇప్పుడు డే బుక్ లెవెల్ అండి. ఇక్కడ స్ట్రిప్ వ్యూస్ కనబడుతున్నాయా? కనిపించట్లేదు. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి. ఇక్కడ స్ట్రిప్ వ్యూస్ కనబడుతున్నాయా? ఎక్కడ కూడా లైన్స్ కనిపించట్లేదు. బ్యాలెన్స్ షీట్ లో వెళ్ళారు, ప్రాఫిట్ అండ్ లాస్ లో వెళ్ళారు, కనిపించట్లేదు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఇక్కడ కూడా ఏం కనిపించట్లేదు. అవి యాక్టివేట్ లకి రావాలంటే ఎక్కడ వెళ్ళాలి? హెల్ప్. సో తర్వాత సెట్టింగ్స్, తర్వాత డిస్ప్లే. డిస్ప్లేలో ఇక్కడ చూడండి, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ వాచర్స్. ఎంటర్, ఎంటర్. ఇవి రెండు ఎస్ పెడితే డిఫరెన్స్ ఏమి వస్తుందో గమనించండి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. చూసారు ఇప్పుడు లైన్స్ వచ్చాయి, మధ్యలో లైన్స్ వచ్చాయి కదా? ఓకే, తర్వాత బ్యాలెన్స్ షీట్ లో వెళ్ళండి. చూసారా లైన్స్ వచ్చాయి? ముందు లేవు చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి, డెమోకి వెళ్ళండి. చూసారా లైన్స్ వచ్చాయి మధ్యలో? ముందు లేవు ఇవన్నీ. ఓకే, వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, వీటన్నిటిని స్ట్రిప్ వ్యూస్ అంటాం. అకౌంట్ బుక్స్, ప్రతి దాంట్లో ఉంటాయండి స్ట్రిప్ వ్యూస్. వద్దు అనుకున్నారు అనుకోండి, పర్టికులర్ గా ఆ ప్లేస్ లోనే వద్దు అనుకున్నారు, డే బుక్ లో మాత్రమే కనిపించకూడదు అనుకున్నారు, అప్పుడు F2 వల్లకి వెళ్ళి లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ అనే ఆప్షన్ నో పెట్టండి. చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ బ్యాక్ వచ్చి లోపలికి వచ్చారంటే మళ్ళీ వస్తాయి. ఆ నిమిషం కనిపించకూడదు అనుకుంటే అలా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళండి, ఇక్కడ కాన్ఫిగర్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ నో పెట్టచ్చు. ఆ నిమిషం కనిపించవు. మళ్ళీ బ్యాక్ వచ్చి లోపలికి వచ్చామంటే మళ్ళీ వస్తాయి. వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటాం. వద్దు అనుకుంటే మళ్ళీ హెల్ప్ లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి, డిస్ప్లేకి వెళ్ళాలి, స్ట్రిప్ వ్యూస్ నో పెట్టేస్తే ఎక్కడ కనిపించవు. చూస్తారా, ఎక్కడ కనిపించవు, అన్ని వెళ్ళిపోతాయి. ఓకే, నువ్వు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నావు అనేది టాలీ ప్రైమ్ లో చూడాలి అనుకో, హెల్ప్ లోకి వెళ్తే అబౌట్, అబౌట్ లోకి వెళ్తే నువ్వు అప్లికేషన్ ఏం యూజ్ చేస్తున్నావు, రిలీజ్ ఏంది, లేటెస్ట్ రిలీజ్ అయింది, నీ సీరియల్ నెంబర్ ఏంది, నీ లైసెన్స్ ఏంది, వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది, నీ ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చినావు, నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంది, విండోస్ 11, సో 15.6 GB, 13th జనరేషన్. ఓకే, ప్రింటర్స్ ఇన్స్టాల్డ్ 3, అన్ని చూపిస్తాయి నీ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్. ఇది విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్. సో తర్వాత నెక్స్ట్
ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వెండర్ కానీ ఒరిజినల్ కస్టమర్ కానీ డీటెయిల్స్ తీసుకుంటాం. టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇతని డీటెయిల్స్ నేను ఏమి టైప్ చేయను. ఓకే. జస్ట్ ఇక్కడ జిఎస్టీఆర్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఒకటే తీసుకుంటా. వాళ్ళ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి, నేనేం టైప్ చేయకుండానే. ఎలా? సో క్రియేట్ లెడ్జర్, లైక్ జిఎస్టీ వేసి పెట్టాలి. జిఎస్టీకి సంబంధించిన ప్రాబ్లం తీసుకున్నాం. జిఎస్టీ ప్రాబ్లం దీనిలో చేయలేదు ఐ థింక్. టాలీ ఫ్రమ్ 4.0 ఉంది కదా, దీంట్లోకి వెళ్దాం. క్రియేట్ లెడ్జర్, ఇక్కడ చూసారా, ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టీఐఎన్, దీన్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ ఆ బయర్ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. 29 AAECT 29 AAECT 8092 J1 ZO, ఎంటర్. ఆటోమేటిక్గా యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా వారు గవర్నమెంట్ లో ఏ డేటా అయితే రిజిస్టర్ అయి ఉంటారో ఆ డేటా ప్రకారంగా డేటా మొత్తం వచ్చేస్తుంది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళ అడ్రస్, తర్వాత వాళ్ళ పిన్ కోడ్ నెంబర్ అవన్నీ నేనేం టైప్ చేయలేదు, ఆటోమేటిక్గా డేటా అంతా వచ్చేస్తుంది. వాళ్ళు లాస్ట్ 6 months ఫైలింగ్ చేశారా లేదా తెలియాలి. ఫైలింగ్ హిస్టరీ, ఇక డీటెయిల్స్ మొత్తం, వాళ్ళ బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంది, లాస్ట్ 6 months వాళ్ళు జిఎస్టీ 1 ఫైలింగ్, జిఎస్టీ 3B ఫైలింగ్ చేశారా లేదా, ఏ డేట్ లో చేశారు, ఎప్పుడు చేశారు, అన్ని చూపిస్తుంది ఇక్కడ. ఓకే. ఫైలింగ్ డీటెయిల్స్ ఆఫ్ లాస్ట్ 6 months, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ జిఎస్టీఆర్ 3B, ఇలా. ఇవి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన వాళ్ళ లేటెస్ట్ ఫీచర్స్. ఎంటర్ ఇచ్చుకొని జస్ట్ మనం సండ్రీ డెబ్టార్స్ అనేది మార్చుకొని సేవ్ చేసుకుంటే చాలు, ఎనఫ్. ఇంకా మిగతా పని మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఫెచ్ అయిపోయిందా. ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జిఎస్టీ పోర్టల్. ఇప్పుడు మీరు ఒరిజినల్ ట్యాక్స్ పేర్ అయితే జిఎస్టీలోకి వెళ్తారు. జిఎస్టీ పోర్టల్ gst.gov.in, ఇది వెబ్సైట్, ఇది ఒరిజినల్ వెబ్సైట్. ఇది డూప్లికేట్ అనేది ఉండదు, ప్రాక్టీస్ చేయడానికి అసలు కుదరదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లాగిన్. మీరు గవర్నమెంట్ కింద అండర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. లాగిన్. ఓకే. సో మనకు లైక్ ఏముంది, మార్చికి సంబంధించిన ఫైలింగ్, జిఎస్టీ 1 ఫైలింగ్ అనేది, ఓకే చూడండి ఇక్కడ చూపిస్తుంది. 4th 11th లోపల నేను ఫైల్ చేయాలి జిఎస్టీఆర్ 1 అది. అదే జిఎస్టీఆర్ 3B ఎప్పుడు ఫైల్ చేయాలి, 24/2025లో ఫైల్ చేయాలి. సో నా యొక్క నేమ్, నా యొక్క జిఎస్టీ నెంబర్, నా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అంటే వ్యూ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. వ్యూ ప్రొఫైల్లోకి వెళ్తే నా ట్రేడ్ నేమ్ ఏంటి, నా లీగల్ నేమ్ ఏంటి, నా జిఎస్టీ నెంబర్ ఏంటి, నా స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారు, నా జిఎస్టీ నెంబర్ అనేది యాక్టివ్లో ఉందా, నేను రెగ్యులరా కాంపోజిషనా, నేను పార్ట్నర్షిప్ చేస్తున్నానా లేదంటే ప్రొప్రైటర్షిప్ సింగిల్గా ఉన్నానా, నా డీటెయిల్స్ యొక్క మొత్తం ఇక్కడ చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా జిఎస్టీ టాలీ ప్రైమ్ ద్వారానే ఫైలింగ్ చేయాలనుకుంటే మేనేజ్ ఏపీఐ యాక్సెస్, ఇది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్, ఎనేబుల్ ఏపీఐ రిక్వెస్ట్, ఎస్ ఆర్ నో, ఎస్. ఇక్కడ 6 hours 30 days, 6 hours పెట్టుకొని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి.
కన్ఫర్మ్ చేశారంటే ఇది 6 అవర్స్ వరకు యాక్టివ్లో ఉంటుంది. ఉన్న తర్వాత టాలీ ప్రైమ్లోకి వెళ్ళి నువ్వు ఫైలింగ్ చేసుకోవాలి. టాలీ ప్రైమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫైల్ GSTR1 అండ్ GST3B డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ప్రైమ్. ఇప్పుడు ఏ వెండర్ యాక్టివ్లో ఉన్నారు, ఏ వెండర్ యాక్టివ్ లెవెల్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్స్ తీసుకుంటున్నా ఒకసారి 24-25 ఇది ఓపెన్ చేశా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్చేంజ్లో వెళ్తే జిఎస్టీ ఆల్ జిఎస్టీ ఆప్షన్స్ ఇక్కడ వెళ్తే జిఎస్టీ లాగిన్ అండ్ లాగౌట్. నేను ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసి నా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది. అంటే డైరెక్ట్ టాలీ నుంచి నేను ఫైల్ చేయాలి అనుకుంటే ఆ ఓటీపీ ఇచ్చామంటే డైరెక్ట్గా జిఎస్టీ పోర్టల్కి దీనికి లాగిన్ అవుతుంది, లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత నేను ఇక్కడి నుంచే ఫైలింగ్ చేయొచ్చు. తర్వాత ఫైల్ GSTR1 ఏ మంత్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మే మంత్ అనుకోండి. 1/3/31/3 డేట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి సెండ్ చేసామంటే మనకు డైరెక్ట్గా ఫైలింగ్ వెళ్ళిపోతుంది. B2B బిజినెస్ టు బిజినెస్, B2C బిజినెస్ టు కన్సూమర్. ఓకే, ఇలా డైరెక్ట్ ఫైలింగ్ చేయొచ్చు. ఇవి 6.0లో వచ్చిన ఫీచర్స్ అన్నమాట. ముందు వేరుగా ఉంది, ఇవి 6.0లో ఇచ్చిన అప్డేషన్స్. డౌన్లోడ్ GSTR రిటర్న్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు కావాలి ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏది కావాలి, GSTR1 కావాలంటే GSTR1. ఓకే, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలి, 1 జనవరి నుంచి అనుకోండి. ఇవి 6.0లో వచ్చిన ఫీచర్స్ ముందు వేరుగా ఉంది కొంచెం. మార్చ్ కొంచెం అప్డేట్స్ చేశాడు అది. డౌన్లోడ్ ఇచ్చారంటే రిపోర్ట్స్ డౌన్లోడ్ అయిపోతాయి. రిఫ్రెష్ కావాలంటే రిఫ్రెష్ చేయొచ్చు. తర్వాత ఆల్ బ్యాంకింగ్ ఆప్షన్స్, ఇవి బ్యాంకింగ్ సెట్ అయ్యే విధంగా టాలీ ప్రైమ్ 5.0లో కాదు, టాలీ ప్రైమ్ 6.0లో ఈ ఫీచర్స్ ఇచ్చాడు. గెట్ స్టేట్మెంట్, గెట్ బ్యాలెన్స్, బ్యాంక్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా దీనిలో ఇచ్చాడు. చూపిస్తాను, ఇవి ఒక ఆప్షన్. తర్వాత డౌన్లోడ్ అయిపోయింది, ఫైల్ని చూపించాను. వెండర్ చెక్, సో ఎవరు యాక్టివ్లో ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్లో ఉన్నారు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్, GST యూటిలిటీస్, వ్యాలిడిటీ పార్టీ GSTN. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్, ఇక్కడ వెళ్ళి ఎవరు కావాలి, సన్ క్రియేటర్స్ ఓకే ఎంటర్ ఆల్ అందరికీ కావాలి ఎంటర్. ఇక్కడ ఎవరు GST నెంబర్ ఉంది, ఎవరు GST నెంబర్ అనేది కూడా చూపిస్తుంది. దీంట్లో ఎవరు యాక్టివ్లో ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్లో ఉన్నారు కూడా ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ ఇచ్చారంటే తెలిసిపోతుంది. ఎవరైతే కనిపించలేదో వీళ్ళు యాక్టివ్లో లేరని, మిగతా వాళ్ళు యాక్టివ్లో ఉన్నారని, అంటే వీళ్ళు GST కడుతున్నారు. రీసెంట్ గా క్యాన్సిల్ చేసి ఉంటారు GST, అది కూడా క్యాన్సిల్ అని చూపిస్తుంది. వీళ్ళందరూ వెండర్స్. అదే నీకు డెబ్టార్స్ కావాలి. డెబ్టార్స్ అంటే ఎవరైతే GST నెంబర్ ఉంటుందో వాళ్ళది మాత్రం చూపిస్తుంది. మనలాంటి కస్టమర్స్ ఎవరైనా ఉన్నాయనుకోండి వాళ్ళకి కనిపించవు. చూడండి, వీళ్ళందరూ కస్టమర్సే, మెటీరియల్ కొన్న వాళ్ళే నా దగ్గర. ఎవరో ఇద్దరు ముగ్గురు GST నెంబర్ ఇచ్చింటారు, వాళ్ళకి GST నెంబర్ ఉందని అర్థం. వీళ్ళు ఇవన్నీ టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్. ఇవి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్. ఇవి వీటిని టాలీ ప్రైమ్ 5.0 ఫీచర్స్ అంటాము. ఓకేనా. సో తర్వాత